ఆయన దేవునితో ఉన్నాడు, దేవుని సన్నిధి మనతో ఉంది. ఎంత క్లియర్గా మేము అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఎక్కడ ఆయన సన్నిధి, ఆయన ప్రార్థన వింటున్నాడంటే అక్కడ గలిబిలి, చికాకు, డిస్టర్బెన్స్. అక్కడ చాలా మీ ఉపవాస ప్రార్థనలో మీ మనసుని, మీ హృదయాన్ని, అందుకనే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మనసు నిబ్బరం చేసుకున్నాడంట. అక్కడ రాయబడి నిబ్బరం అంటే ఏంటండి? చూడండి ఏం చేసుకున్నాడు ఆయన. అంతటి నేను గోను పట్టగట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటగా ప్రభు దేవుని ఎదుట నా మనసుని నిబ్బరం చేసుకుంటుంది. కాసేపు టీ తాకుండా ఉండలేం, కాసేపు ఎవరైనా ఏదనంటే రియాక్ట్ కాకుండా ఉండలేం, కాసేపు ఓపిక లేదు. మనసు నిబ్బరం అంటే దేని మీద పోకుండా నిబ్బరం చేసుకున్నాడు. ఎటు పోవద్ది ఇక. అక్కడ ఏమని రాయబడి ఉంది? 3వ వచనం మళ్ళీ వేయండి, నేను చదువుతా. అంతటి నేను ఎవరు నేను అంటే ఎవరు? దానియేలట. అంతటి నేను గోనె పట్ట కట్టుకుని, మనల్ని ఏం గోనె పట్ట కట్టుకోమనిలే, మనల్ని ఏమో ధూళి తీసి నెత్తి మీద పోసుకోమనిలే, బూడిదే తలపైన వేసుకొని ఉపవాసం ఉండి, మనదంతా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై. ప్రేయర్ చేసే వాళ్ళకి బయటికి తిరగాలని ఎందుకు అనిపిస్తుందండి? ప్రార్థన చేసే వాళ్ళకి అక్కడ పోయి కాఫీ తాగాలి, ఇక్కడ పోయి ఛాయ్ తాగాలి, ఇక్కడ పోయి మనసు అంటే ప్రార్థన నుండి నిన్ను డైవర్ట్ చేయడానికి సాతాను పనిచేస్తూ ఉంటాడు. ప్రార్థనకు వచ్చిన నీకు ఏదో ఒక ఫోన్ వస్తుంది, డిస్టర్బెన్స్. మీ ఇంట్లో ఏదో చికాకు అవుతుంటుంది, డిస్టర్బెన్స్. ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది, నిన్ను తీసుకెళ్లి సైతాన్ని బయటపడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. దానియేలు ఉపవాస ప్రార్థనలో మనసుకి, అందుకనే సైతాన్ని చేసే చాలా ఉంటాయి. కొంతమందికి ఉంటారు కానీ సూక్ష్మంగా ఉండరు, గ్రహింపు లేని వాళ్ళుగా ఉంటారు, ఆత్మీయతలో ఉండరు. అభిషేకాన్ని రిసీవ్ చేసుకుని ప్రేయర్లో ఉన్న పవర్, అసలు ప్రార్థనలో ఉండి నిజంగా ప్రార్థన చేసే వాళ్ళకి ఏం గుర్తుకు రాదండి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏం గుర్తుకుంటుందంటే దేవుని ముఖ దర్శనం చూడాలి. ప్రార్థన చేసే 50 days కానీ దైవజనుడు అట్లా లేకపోతే, ఆయన మనసు నిబ్బరం లేకపోతే ఆయన ఎప్పుడు బయట తిరిగేటాడు. ఒక్కసారి రూమ్ తలిపేసుకొని మా స్టూడెంట్స్ని మా వాళ్ళు ఉండమనండి, మా అంటే ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉండలేరు వాళ్ళు. దానియేలు 21 రోజు మనసు నిబ్బరం చేసుకున్నాడు, 21 days. మోషే 40 దినాలు కాదండి, ఒకసారి 40 days 80 దినాలు, 80 days. ఒకసారి 40 రోజులు ఉన్నాడు, పాపం పలకలు తెచ్చాడు. వీళ్ళ చికాకు ఆత్మ ఉంటుంది కదా మనకంతా. మీ ఇళ్లలో మంచిగా కొండ దిగి వస్తుంటే వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని బట్టి మళ్ళీ ఆ పలకలు ఎత్తేసి వాళ్ళని తిట్టాడు. మళ్ళీ పోయాడు, మళ్ళీ ఒక 40 రోజులు. మరి కింద చూశాడా? కొండ మీద ఉండి కిందకి ఏం జరుగుతుందని చూశాడా? ప్రార్థన చేసేవాళ్ళు పక్కన చూడొద్దు, కింద చూడొద్దు, ముందు చూడొద్దు, ఆయన ముఖ దర్శనం చూడాలా. అట్లా ఉండేటోళ్ళే రండి. నేను మా టీం లీడర్స్ కూడా చెప్పిన, నువ్వు రోడ్ల మీద తిరిగేటోడు, బయట తిరిగేటోడు, తిండి పోతాడు, అది కొనుక్కోవాలి, ఇది తినాలా. కొంతమంది ప్రేయర్ కానీ వస్తారు, బజ్జీలు తింటారు, పకోడీలు తింటారు, కాఫీ అంటారు, టీ అంటారు, 4 సార్లు తిరుగుతారు. చర్చికి వెళ్తే ఎంటర్టైన్మెంట్. ఈరోజు సంఘానికి వెళ్తే నేను చెప్తున్నాండి, నన్ను ఎవరు తిట్టినా పర్వాలేదు కానీ చర్చెస్కి వెళ్ళటం ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయింది. మీరు చూడండి, మందిరానికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీరు ఫొటోస్ దిగొద్దని చెప్పట్లేదు, లేకపోతే మీరు మందిరంలో ఆనందించొద్దని చెప్పట్లేదు. అసలు ఎందుకు వస్తున్నావో మందిరానికి తెలియట్లా. ఈ 21 రోజు దేవుడు ఎందుకు మాట్లాడుతుంటాడంటే, మనలో చెత్త చాలా ఉంది, అది ఖాళీ చేసుకోవాలి. ఎందుకు వచ్చేది మందిరానికి? అసలు నువ్వు ఎందుకు? దానియేలు వచ్చాడంటే మళ్ళీ బ్యాగ్ తెచ్చి పెట్టుకున్నాడంటే మళ్ళీ బయటకు పోలేదు ఆయన. దానియేలు నేను ఉపవాసం ఉండి ధూళి నెత్తి మీద పోసుకొని మనసు నిబ్బరం చేసుకొని నేనేం చేశానంటే కంప్లీట్గా ప్రార్థన చేయటకై నా మనసుకి అటు ఇటు పెట్టలా. ఎందుకు పెడతావు? అటు చూడడం, ఇటు చూడడం, ఇటు తిరగడం. ప్రేయర్ కానీ వస్తారు. నేను అన్నాను కదా, ప్రార్థన చేసేవారే 21 రోజు వస్తారు. ప్రార్థనకు వచ్చిన వారే చివరి రోజు బ్లెస్ అవ్వబోతున్నారు. ఎందుకంటే దానియేలు ఉన్నాడండి, పరలోక మహిమ దిగింది. మనసుని నువ్వు ప్రార్థన మీద నుండి తప్పించడానికి సైతాన్ని నిన్ను ఎన్ని రీతిలుగా డైవర్ట్ చేస్తుంది. అందుకని నా మనసుని ఏం చేసుకున్నాడట? చాలామంది మనోళ్ళు ఏదన్నా గుండె నిబ్బరం చేసుకో అంటారు. నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరం అంటే ఏంటండి? ఏం చేసుకోవాలా? నిబ్బరం అంటే నిబ్బరమే అంటున్నారు మీరు కదా. నిబ్బరం అంటే ఏంటి మమ్మీ? నిబ్బరం చేసుకోవాలా కదా. నువ్వు ప్రార్థనకు వచ్చావంటే, దేవునితో గడుపుతున్నావంటే, ఏదైనా పని మీద ఉన్నావంటే దేని మీదనే ఉండాలి, దాని మీదనే ఉండాలా. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది. ఉపవాస ప్రార్థనలని మోకరిస్తారు. స్టవ్ మీద ఏం పెట్టా, ఇంటికాడ అది పెట్టా, ఎక్కడ కూపోతుంది మనసు. ఈ మనసుని తీసుకెళ్ళి 10 చోట్ల తిప్పి స్తోత్రం అంటానే తిరుగుతూ ఉంటారు. అక్కడ స్తోత్రం అంటారు, ఇక్కడ స్తోత్రం. ఏ స్తోత్రానికి జవాబు లేదు. అసలు ఎట్లయిపోతున్నారంటే, పోనీ చర్చెస్కి వచ్చి ప్రేయర్స్కి వచ్చినా అక్కడ చూసి నవ్వ, ఇక్కడ తిరగ, కాసేపు ఆరాధన చేయ, కాసేపు ప్రేరణ, బయటికి వెళ్ళిపోను. కానీ నేటి క్రైస్తవ సంఘము నిజమైన ప్రార్థన అనుభవం కలిగి ఉంటే పరలోకము, దేవుడు పరలోకాన్ని నుండి భూమి మీదకి తన జవాబుని తీసుకొని రాబోతున్నాడు. ఎందుకండి? అప్పుడప్పుడు మనం పాస్ కానీ పరీక్షలు రాసుకుంటూ పోతే ఏం లాభం?
ఈ సంవత్సరంలో పాస్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ అని రాసుకుంటా పోవడా, ఇక ఉపవాసాలు వండుకుంటా పోవడా. ఉండాలి. మన మనసుని, మన జీవితంలో మలినాన్ని, మస్టుని తీసుకోవడానికి మన శరీరాన్ని నలగొట్టారు. పౌలు భక్తుడు, నేను ఎప్పటికప్పుడే ఏది బోధిస్తున్నానో అది నా శరీరాన్ని నేను నలగొడతానని ఆయన ఇరగొట్టుకొని ఉపవాసం ఉంటాడు. ఆయన 3 పూటలు తిని తిరగడం ఖచ్చితంగా. కానీ మనస్సుని దేవుని మీద నిబ్బరం చేసుకోవాలను.